Welcome to Suman IT TV, India's first and only exclusive IT channel truly dedicated to students, employees, and software professionals, where you can learn, unlearn new things, upgrade your skill set, educate, and empower yourself in IT enabled services. వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ టెక్ టాక్స్. మనం ఈరోజు స్వేచ్ఛ ఫౌండేషన్ ఫౌండర్ కిరణ్ చంద్రతో ఉన్నాం. కిరణ్ చంద్రని అడిగి అసలు న్యూ టెక్నాలజీస్ ఏమున్నాయి, ఇప్పుడు ఆ టెక్నాలజీస్ని స్టూడెంట్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం మనం. హాయ్ కిరణ్ చంద్ర, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. హాయ్, హౌ ఆర్ యు? యా, ఫస్ట్ మీ జర్నీ ఏంటి అసలు కిరణ్ చంద్ర? అంటే ఈ స్వేచ్ఛ ఫౌండేషన్కి ముందు జర్నీ ఏంటి? స్వేచ్ఛ ఫౌండేషన్ ముందు జర్నీ అంటే ఐ ఫినిష్ మై మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండి. ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చదువుకున్నాను. అండ్ ఆఫ్టర్ ఐ కేమ్ హియర్, దట్ వాజ్ అ పీరియడ్ వెన్ ఐటీ అనగానే ఐటీ వాజ్ బూమింగ్ అండ్ ఇండియా ఈజ్ బీయింగ్ కన్సిడర్డ్ టు బికమ్ అన్ ఐటీ సూపర్ పవర్. కాకపోతే మాతృభాషలో కంప్యూటింగ్ అనేది అందుబాటులో లేదు అప్పుడు. సో ఐ స్టార్టెడ్ మై జర్నీ విత్ మేకింగ్ కంప్యూటర్ ఇన్ తెలుగులో కంప్యూటర్ ఎందుకు ఉండకూడదు అనేటువంటి దాంతో బయలుదేరాము. ఆ తెలుగులో కంప్యూటర్ని తయారు చేసే పని మొదలుపెట్టే క్రమంలో వచ్చినటువంటి పరిచయస్తులు అందరితో కలిపి నవ్ స్వేచ్ఛ ఈజ్ ఏ లార్జ్ కమ్యూనిటీ ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్, academicians in engineering colleges, engineering college students, and people who love and want technology to be there for the people. టెకీ కమ్యూనిటీస్ని స్వేచ్ఛ ఫౌండేషన్ తయారు చేస్తుందా? ఇంకా ఏమేం చేస్తుంది స్వేచ్ఛ ఫౌండేషన్? అంటే ఫర్ ఇన్స్టెన్స్ మా జర్నీ బయలుదేరినప్పుడు వీ వర్ ది ఫస్ట్ పీపుల్ టు బిల్డ్ అండ్ తెలుగు ఆపరేటింగ్ సిస్టమ్. అంటే కంప్యూటర్లు తెలుగులో ఎందుకు అనేటువంటి చర్చ కూడా ఆ రోజు ఉంది, బలంగా ఉంది. గ్లోబల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయినప్పుడు తెలుగులో ఎందుకు అని చెప్పేసి. కానీ మనిషి అనేవాడు మాతృభాషలోనే ఆలోచిస్తాడు. అందుకని మన ఇంగ్లీష్లో కూడా అన్ని రకాల నుడికారాలు ఉంటాయి. బెంగాలీ ఇంగ్లీష్ రకంగా ఉంటుంది, తమిళ్ ఇంగ్లీష్ రకంగా ఉంటుంది. తెలుగులోనే తీసుకుంటే గోదావరి జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ ఒక రకంగా, కరీంనగర్ నుంచి వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ ఒక రకంగా. అంటే మన మాతృభాష యొక్క యాస కూడా మన ఇంగ్లీష్ రిప్రజెంటేషన్ వీటన్నిటి మీద కూడా దాని ఇంపాక్ట్ చూపిస్తుంది. సో వీ ఓన్లీ థింక్ ఇన్ అవర్ మదర్ టంగ్, మాతృభాషలో మాత్రమే ఆలోచిస్తాం ఎక్కువ మంది. సో ఇప్పుడు ఓన్లీ తెలుగులో మాత్రమే ఉందా, వేరే ఇంకేదైనా లాంగ్వేజ్ లో కూడా ఉందా స్వేచ్ఛ? తెలుగు ఆపరేటింగ్ సిస్టమ్ తోటి బిల్డ్ చేసిన తర్వాత దట్ ఇన్స్పైర్డ్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. అప్పటికే మిగతా భాషల్లో కూడా ప్రయత్నాలు ప్యారలల్గా జరుగుతుంది. కానీ ఒక ఇన్స్పిరేషన్ కింద తెలుగులో ఒక మాతృభాషలో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఆ రూపంలో తీసుకొచ్చి దాన్ని ఎక్స్పాండ్ చేయడం అనేది స్వేచ్ఛ తర్వాత బాగా స్పీడప్ అయింది. సో అండ్ స్వేచ్ఛ లాంటి ఆర్గనైజేషన్స్ మన భారతదేశం ఇతర రాష్ట్రాల్లో కూడా వచ్చినాయి, ఏర్పడినాయి. వాటన్నిటి సమూహం కింద ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా అని ఒక నేషనల్ కోalition కూడా ఏర్పడిందండి. ఓకే, స్వేచ్ఛ అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? స్వేచ్ఛ అంటే ఇప్పుడు మనకి మీరు ఉదాహరణకి సాఫ్ట్వేర్లో మనకి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బైనరీ ఫార్మాట్లో ఉంటుంది, ఇంకోటి హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ అంటాం. మన ప్రోగ్రామింగ్ అది రాస్తూ ఉంటాం కాబట్టి. బైనరీ ఫార్మాట్ అంటే వన్స్ జీరోస్లో ఉండేది. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, మీరు మోటార్ సైకిల్ కొనుక్కున్నారనుకోండి, అది పూర్తిగా వెల్డింగ్ చేసి స్క్రూలు నట్లు లేకుండా ఉంటే ఎట్లా ఉంటుందో ఒక ఊహించుకుంటే కనుక ఏ రిపేర్ వచ్చినా మీరు ఏం చేసుకోలేరు. దాన్ని బైనరీ ఫార్మాట్లో ఉన్న వస్తువు కింద లేదా సాఫ్ట్వేర్ ఆ రూపంలో ఉంటుంది. ఓకే. సో సోర్స్ కోడ్ అంటే ఏంటంటే, మీరు ఇప్పుడు పైథాన్ కానీ, జావా కానీ, లేకపోతే సి కానీ, C++ కానీ, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినా అది హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ అది. సో మనం రాస్తాం బేసిక్గా. సో స్వేచ్ఛ అంటే ఫ్రీ సాఫ్ట్వేర్ అనేటువంటి దాంట్లో జనాలకి సోర్స్ కోడ్ కూడా ఇస్తాం అన్నమాట. అంటే స్క్రూలు నట్లు కూడా ఇస్తాం. సో అందుకని స్వేచ్ఛగా దాన్ని నా అవసరాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు, దాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, నేను ఇతరులు కూడా అమ్ముకోవచ్చు. అందుకని ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని స్వేచ్ఛ అనే పేరుతో పెట్టాం. వీ వాంటెడ్ పీపుల్ టు యూస్, డెవలప్, అడాప్ట్, మాడిఫై అండ్ రీడిస్ట్రిబ్యూట్. అండ్ ఇట్ హ్యాస్ బీన్ ఎ హ్యూజ్ సక్సెస్ఫుల్ థింగ్. అండ్ ఇది వాలంటీర్స్ ఒకళ్ళిద్దరం కాదు, దీన్ని ప్రారంభించింది ముగ్గురమే అయినా కానీ ముగ్గురు, నేను ఒకరిని బయలుదేరాను, ఒక ఇద్దరు ఇంటర్న్స్ తోటి స్టార్ట్ చేశాము. కానీ బట్ ఇట్ యాక్చువల్లీ ఇవాల్వ్డ్ ఇన్ టు సంథింగ్. ఇది 100% తెలుగీకరణ పూర్తయ్యే నాటికి కొన్ని వేల మంది వాలంటీర్స్గా వచ్చి పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరూ దాన్ని తెలుగీకరించేటువంటి ప్రాసెస్లో భాగస్వాములు అయ్యారు. దాంతో we had a complete Telugu operating system. Okay. ఇప్పుడు ఎంతమంది వాలంటీర్స్ ఉన్నారండి స్వేచ్ఛలో? స్వేచ్ఛలో అండి, I think we are doing the largest
ఇంటర్న్షిప్ ఈ సమ్మర్లో. ఇప్పుడు 1,00,000 మందితోటి శతసహస్ర యాగం అని చెప్పి పేరు పెట్టాం. తెలుగులో ఒక పరిపూర్ణమైనటువంటి ఏఐ చాట్‌జీపీటీని తలదన్నేటువంటి రీతిలో ఒక ఏఐని తయారు చేసేటువంటి పని ప్రారంభించాం. దాంట్లో ఒక 1,00,000 మంది ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ చేస్తున్నారు. దీన్ని కొన్ని వందల మంది ఐటీ ప్రొఫెషనల్స్, అకాడమిషియన్స్ దీన్ని గైడ్ చేస్తున్నారండి. సో స్వేచ్ఛ ఇస్ ప్రెటీ హ్యూజ్. ఇట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ ఇంజనీరింగ్ కాలేజ్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ఆల్ ఐటీ కంపెనీస్. ఇప్పుడు మీరు మొదలుపెట్టిన ఈ ప్రయత్నం ఏదైతే ఉందో అది ఎప్పటికి కంప్లీట్ అవ్వచ్చు అని మీ ఎక్స్పెక్టేషన్? ఏఐని తెలుగులో చేయాలని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అంచెలంచెలుగా చేసుకుంటూ వస్తున్నాం అండి. అంటే ఏది ఓవర్ నైట్ అయ్యేటువంటి అంశం కాదు ఇది. కానీ ఉదాహరణకి శామ్ ఆల్ట్మన్ గారు భారతదేశానికి వచ్చారు. శామ్ ఆల్ట్మన్ అంటే మనకి అందరికీ తెలిసిందే, చాట్‌జీపీటీ కనుగొన్నారు అని చెప్తున్నారు కదా. ఆయన్ని మన ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కొంతమంది భారతీయులు ఎవరైనా చాట్‌జీపీటీ లాంటివి తయారు చేస్తారంటే అసలు ఆలోచించొద్దని చెప్పి హెచ్చరించాడు ఆయన. అసలు డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్ అన్నాడు. అంటే అసలు ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అన్నాం. అన్నాక స్మాల్ లాంగ్వేజ్ మోడల్ని తయారు చేద్దాం అని చెప్పి ఫస్ట్ మోడల్ని మేము రిలీజ్ చేసింది స్వేచ్ఛ చందమామ కథలు. అంటే ఇప్పుడు ఏఐలో మేము చేసింది ఏంటంటే దాదాపు చందమామ కథలు అన్నీ కలిపితే కనుక దాదాపు ఒక 800 సంపుటాల దాకా ఉంది. అది ఎంత దాంట్లో ఉన్న కథలన్నీ చూస్తే 40,000 పేజీలు వచ్చాయి. వాటిని అన్నిటినీ ఒక డేటాతో కండక్ట్ చేస్తే 10,000 మంది విద్యార్థులు మాకు 3 days పడుతుంది అనుకున్నాం. కానీ వాళ్ళు 3 days 6 hours మొత్తం డిజిటైజ్ చేసి కంప్లీట్ చేశారు ఆ డేటాథాన్లో. ఆ డిజిటైజ్ అయిపోయినటువంటి ఆ డేటా సెట్స్ని బేస్ చేసుకుని ఒక ఏఐ మోడల్ని బిల్డ్ చేసి ట్రైన్ చేసాము దాన్ని ఆ డేటా మీద. సో అది ఏం చేస్తుందంటే స్వేచ్ఛ చందమామ కథలు ఇప్పుడు కొడవటిగంటి కుటుంబరావు గారి నాయకత్వంలో చందమామ నడిచింది. దానికి ఒక శైలి ఉంది, భాష ఒక పదునుగా ఉంటుంది, దానికి ఒక నుడికారం ఉంటుంది, మధురంగా కూడా ఉంటుంది. మనందరం చదువుకుంటూనే పెరిగాం బేసిక్గా. కానీ నాకు ఆ తెలుగులో ఆ రాసే పటిమ లేదు, నాకు ఆ పదును కూడా ఉండదు, పదుంతనం కూడా ఉండదు నా తెలుగులో. మీరు అందులో ఎక్స్పర్ట్ కాదు కాబట్టి అయినా నేను కథ రాయాలనుకుంటున్నాను. నాకు మంచి ఐడియాస్ ఉన్నాయి. లేదా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గొల్లసుద్దులు చెప్పుకునేటువంటి ఒక అన్న ఉంటాడు, తనకి మంచి ఐడియా వస్తుంది కథ చెప్పాలని చెప్పేసి. కథ రాసే సత్తు ఉండదు, కానీ ఒక 4-5 పదాలు చెప్తే అది ఒక ప్లాట్ రెడీ చేస్తుంది. మనం చేసిన ఏఐ సొల్యూషన్ స్వేచ్ఛ చందమామ కథలు, నేను ఒక 4-5 పదాలు ఒక వాక్యం చెప్తే అదొక 4 వాక్యాలు దాన్ని అమర్చిస్తుంది అన్నమాట. అట్లా నేను ఒక 4 లైన్లు 5 లైన్లు అది ఇవ్వటం మొదలుపెట్టింది. దట్ వాస్ డన్ విత్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. వీ వాంటెడ్ టు సే దట్ దిస్ ఈజ్ నాట్ ఎనీ ఇమాజినరీ థింగ్. ఇది అసాధ్యమైన విషయం కాదు, మీ దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు అట్లా పేటర్ అయిపోవడం కరెక్ట్ కాదని చెప్పి వి రిలీజ్డ్ ఇట్. ఇది January 7th రిలీజ్ చేసాం. రిలీజ్ చేసిన సొల్యూషన్ రిలీజ్ చేసాం. రిలీజ్ చేసిన తర్వాత ఇమీడియట్గా మేము తీసుకున్న ఛాలెంజ్ ఏంటంటే, ఇదే సరే నేను తెలుగులో మాట్లాడితే, మేము తీసుకున్న ఛాలెంజ్లో నేను తెలుగులో మాట్లాడితే అవతల వాళ్ళకి ఏ భాషలో ఉన్నా అర్థం కావాలి. నేను నా ఆదిలాబాద్ జిల్లా తెలుగు యాసలో మాట్లాడినా, శ్రీకాకుళం యాసలో మాట్లాడినా, నెల్లూరు యాసలో మాట్లాడినా అవతలోడికి తమిళ్ వస్తే తమిళ్లో అర్థం కావాలి, జర్మనీలో అర్థం కావాలి. దానికి ఏ సొల్యూషన్ బిల్డ్ చేయడానికి స్టెప్స్ ఉన్నాయి బేసిక్గా. ఇప్పుడు అల్టిమేట్గా అది చేస్తున్నాం, దానికి స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, నేను మాట్లాడింది యాజ్ ఈజ్గా తెలుగులోకి రావాలి. మీకు డెమో కూడా ఇచ్చి చూపిస్తాను నేను చేసింది. నేను మాట్లాడింది యాజ్ ఇట్ ఈజ్గా తెలుగులో టెక్స్ట్ వచ్చేసేయాలి. దాన్ని నాకు వాయిస్ శాంపిల్స్ కావాలి. నేను ఒక ఏఐ మోడల్ బిల్డ్ చేసి ట్రైన్ చేయాలంటే ఈ ఏఐ మోడల్స్ మేము బిల్డ్ చేస్తున్నాం అన్న విషయానికి ఫస్ట్ దానికి రామ్ మిరియాల కూడా వచ్చారు, సింగర్. ఆయన ఏమన్నారంటే, మీరు స్వేచ్ఛ ఇంత మంచి ప్రయత్నం చేస్తుంది కదా, నేను పని చేస్తాను, మీకు వాయిస్ శాంపిల్స్ ఇచ్చినటువంటి వాళ్ళందరికీ 100 లైన్ల కన్నా ఎక్కువ వాయిస్ శాంపిల్స్ ఇచ్చిన వాళ్ళందరికీ ఫ్రీ కన్సర్ట్ చేస్తాను అన్నారు. దాదాపు 40,000 మంది వాయిస్ శాంపిల్స్ ఇచ్చారు. 15 లక్షల లైన్స్ వచ్చినాయి. దాంతో మొన్న March 30th 31st ఏఐ డేస్ అనే కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్లో మేము రిలీజ్ చేసింది ఏంటంటే, మనకందరికీ తెలుసు కరెంట్ షాక్ కొట్టి రైతులు చచ్చిపోతూ ఉంటారు. చాలా అన్యాయమైన విషయం. రైతుకి స్విచ్ ఆన్ చేయటం ఆఫ్ చేయటం కాదు. వాళ్ళు రైతు అనేటువంటి వాడు పగలు కరెంట్ ఉండదు, రాత్రిపూట కరెంట్ ఉంటుంది. వెళ్ళి పొలం మొత్తానికి నీళ్లు పెట్టుకున్న తర్వాత ఒళ్ళంతా తడిచి ముద్దయి ఉంటాడు. ఎంత తుడుచుకున్నా ఒక నీటి చుక్క ఏళ్ళలోంచి జారి స్విచ్ ఆన్ చేసేటప్పుడు చూసినా ఎలక్ట్రోక్యూట్ అయి చచ్చిపోతాం. అది పరిపాటే, రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. హౌ డు వి స్టాప్ దిస్ అన్నప్పుడు
రైతుకి మళ్ళీ ఒక ప్రోగ్రామ్ రాసి 4 బటన్లు నొక్కమంటే సాధ్యమయ్యే పని కాదు. అందుకని ఒక సొల్యూషన్ బిల్డ్ చేసాం. మేము చేసింది ఏంటంటే మాట్లాడింది తెలుగులోకి రావటం అనేటువంటి దాని యూటిలిటీ కనుక మీరు చూస్తే కనుక దాని యూటిలిటీ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఒక భర్త చనిపోయినటువంటి ఒక మహిళని, ఒక బిడ్డను కోల్పోయినటువంటి ఒక తల్లిని ఈ కరెంట్ షాక్ తోటి పిలిచి వాళ్ళ చేత లాంచ్ చేయించాం. అయితే మాకు చిన్న సందేహం ఉండింది. మేము పిలిచిన వాళ్ళు నారాయణపేట ప్రాంతానికి చెందిన వాళ్ళు. మాకు నారాయణపేట నుంచి శాంపుల్స్ రాలా అండ్ వీ థాట్ లెటర్స్ బేసికలీ డూ ఇట్ అని చెప్పి. ఎందుకంటే మేము స్టేజ్ మీదకి ఎక్కే ముందు చూసుకున్నాం అది. బట్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఓవరాల్గా అనౌన్స్ చేశారో అక్కడి నుంచి మోటార్ ఆన్ చేయమంటే ఆన్ అయింది, ఆఫ్ అవ్వమంటే ఆఫ్ అయింది. సో దీని యూటిలిటీ ఇట్లా ఉంటుంది. అంటే నాకు టెక్నాలజీ రావక్కర్లేదు, లేదా నాకు భాష మీద పట్టు ఉండక్కర్లేదు, కానీ నేను కథలు చెప్పగలగాలి, నేను యంత్రాలను ఆదేశించగలగాలి. నేను తెలుగులో చెబితే ప్రోగ్రామ్ యంత్రం రాసుకోవాలి. నాకు మొత్తం అంతాను నాకు ఇంత పంట ఉంది, నాకు ఇంత పంట వచ్చింది, ఏ అంగడిలో నేను తీసుకుని పోయి అమ్ముకోవాలి అని అంటే కనుక చెప్పాలి బేసిక్గా. సో దిస్ ఈజ్ ద యూస్ కేసెస్, మల్టిపుల్ యూస్ కేసెస్ అన్నిటికీ ఒక మీడియం లాంటిది ఉంటుంది. దట్ ఈస్ ద టెక్నాలజీ దట్ వీఆర్ బిల్డింగ్. సో ఇప్పుడు చేస్తున్నటువంటిది 1,00,000 మంది తోటి దాదాపు ఏం చెప్తున్నాం అంటే ఇంకొక ఛాలెంజ్ కూడా వాళ్ళు విసిరింది ఏంటంటే పాశ్చాత్య మేధావులు అంతాను ఇతర భాషల్లో చేయలేకపోవడానికి కారణం ఎందుకంటే అవన్నీ రిసోర్స్ పూర్ లాంగ్వేజెస్. అంటే ఇంగ్లీష్ అనేటువంటిది రిసోర్స్ రిచ్. ప్రపంచ ప్రజలంతా ఇంగ్లీష్లో మాట్లాడతారు లేదా స్పానిష్లో మాట్లాడతారు. తెలుగులో ఎవరు మాట్లాడతారు? కాబట్టి మీకు తెలుగులో టెక్స్ట్ కూడా అందుబాటులో లేదు, తెలుగులో లిటరేచర్ అందుబాటులో లేదు, అంత పరిమితం. ఇప్పుడు ChatGPT లాంటి మోడల్ని ట్రైన్ చేయాలంటే కొన్ని లక్షల గంటల సమాచారాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి వాళ్ళు ట్రైన్ చేశారు. ఇంటర్నెట్లో ఉన్న మొత్తాన్ని తీసుకుని ట్రైన్ చేశారు. తెలుగులో ఖచ్చితంగా అంత ఉండదు. అందుకని రిసోర్స్ పూర్ లాంగ్వేజెస్ అన్నారు. 3,500 సంవత్సరాల చరిత్ర గల తెలుగు భాష. అంటే మన తెలుగు భాష పుట్టే నాటికి వాళ్ళు బర్బర్ దశలో ఉన్నారు. ఇంగ్లీష్ మాట్లాడుతున్న ప్రాంతాల్లో ప్రజలు బర్బర్ దశలో ఉన్నారు. దెన్ వి థాట్ విల్ హ్యాండిల్ దిస్. దీనికి మనకు కావాల్సింది మన భాష, మన సంస్కృతి ఎక్కడ నిక్షిప్తం అయింది? ప్రొడక్షన్ ప్రాసెస్లో, ఉత్పత్తి క్రమంలో ఉంది. నారు పోసేటప్పుడు ఒక పాట, కోత కోసేటప్పుడు ఒక పాట, మగ్గం ఆసు పోసేటప్పుడు ఒక పాట, నేసేటప్పుడు ఒక పాట, రకరకాల రూపాల్లో తాతలు, అమ్మమ్మలు పిల్లలు కథలు చెప్పేటువంటి పద్ధతుల్లో, వంటల రూపాల్లో మన దగ్గర రసం పెడతాం. కామన్గా ఉంటుంది ఆంధ్ర, తెలంగాణ, అన్ని చోట్ల. ప్రతి ఇంట్లో ఒక రసానికి ప్రతి డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. యూనిఫామ్గా ఎక్కడ ఉండదు బేసిక్గా. అందుకని ప్రతి దాన్ని మన దగ్గర డాక్యుమెంట్ అనేది ఓరల్గా ఉంది. ఓవరాల్గా ఉన్నదాన్ని డాక్యుమెంట్ చేయడానికి టూల్ రెడీగా ఉంది మన దగ్గర. అందుకని ఈ 1,00,000 మందిని వచ్చి అడిగింది ఏంటంటే ఒక్కొక్కళ్ళు 50 మంది దగ్గరికి వెళ్ళి మీరు తక్కువలో తక్కువ 50 మందిని కలిసి వాళ్ళ తాతలు, అమ్మమ్మలు వాళ్ళకి చెప్పిన కథలు కావచ్చు, పాటలు కావచ్చు, వంటలు కావచ్చు, తాటి చెట్టు ఎక్కే పద్ధతి కావచ్చు. ఎందుకంటే మనకి తాటి చెట్టు ఎక్కడానికి ఇంత యంత్రాలు పెట్టుకుని, మెషినరీ పెట్టుకుని, కింద సేఫ్టీ నెట్ పెట్టుకుని ఎక్కలా మన దగ్గర. మనం చిన్నప్పుడు ఊర్లోకి వెళ్ళి చూస్తే తాటి చెట్లు కోయటానికి తాటి రెమ్మను దాన్ని కోసి కాళ్ళకు కట్టుకుని ఎక్కేసేవాడు బయటికి. సో దేర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ యూ హ్యావ్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఫల్క్రమ్ కింద దేని యూజ్ చేస్తున్నావు, ఇది ఎట్లా పైకి వెళ్తున్నావు అనేటువంటిది దిస్ ఇస్ అ సైన్స్ ఇవాల్వ్డ్ ఇన్ దే మొత్తం అంతా. అందుకని మొత్తం దీని అన్నిటిని వీడియో రూపంలో, వాయిస్ రూపంలో, టెక్స్ట్ రూపంలో, ఎన్ని రూపాల్లో అయితే అన్ని రూపాల్లో డేటా మొత్తం అంతాను తెలుగు కల్చర్ మొత్తాన్ని డాక్యుమెంట్ చేయమని చెప్పి అంటున్నాం. ఇప్పుడు ఈ 1,00,000 మంది ఇప్పుడు స్టార్ట్ చేసాం. 10,000 మంది తోటి ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది. సెకండ్ బ్యాచ్ ఇంకో 30,000 మంది తోటి, థర్డ్ బ్యాచ్ 60,000 మెంబర్స్తో స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 10,000 మంది తోటి జరుగుతుంది. ఇప్పుడు 10,000 మందితో స్టార్ట్ అయిపోయింది. డేటా కలెక్షన్ 2 days నుంచి స్టార్ట్ అయింది. ఓకే, సో ఇప్పుడు మీరు ఏఐ గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా, ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మీ దగ్గర, స్వేచ్ఛలో ఇంటర్న్షిప్ చేస్తున్నారని కూడా అన్నారు. అసలు రెడీగా ఉన్నారా ఈ ఏఐని నేర్చుకోవడానికి, లేకపోతే ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడానికి ఈ టూల్ని? ఇప్పుడున్న సిస్టమ్ రెడీగా ఉందంటారా? అంటే ఫండమెంటల్ థింగ్ ఏంటంటేనండి, టెక్నాలజీని బ్రహ్మ పదార్థం కింద చిత్రీకరించడమే అన్యాయమైన విషయం. స్వేచ్ఛ పుట్టుక దాంతో మొదలైంది, దాన్ని బస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఉదాహరణకి నేను చదువుకుంటున్నప్పుడు 2000 సంవత్సరం దాకా, 96 నుంచి 2000 సంవత్సరం దాకా చదువుకుంటున్న పీరియడ్లో మాకు అందుబాటులో మా ఫ్రెండ్కి ఒకటికి వాళ్ళ నాన్నగారు బర్త్డే గిఫ్ట్ కింద కంప్యూటర్ని గిఫ్ట్ చేశారు. వాడి దగ్గర 4 MB ర్యామ్ మెషిన్ ఉందనుకున్నాం, 250 MB హార్డ్ డిస్క్, 4 MB ర్యామ్ అనగానే అసలు సూపర్ కంప్యూటర్ లాగా ఫీల్ అయ్యాం.
ఈ రోజున ఎక్కడ చూసినా ఈ చిన్న మొబైల్లో 4 GB ర్యామ్ ఉంది బేసిక్గా. ఆ రోజున కంప్యూటర్ ఇంటర్నల్ కెపాసిటీ దాని ఐక్యూ ఎంత ఉంటుందంటే ఒక ఎర్త్ బాంబ్ తోటి సమానంగా ఉండేది. ఈ రోజున హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఇట్స్ ఆల్వేస్ అడ్వాన్స్డ్ ఉంది. ఆటోమేషన్ ఏఐ ఎందుకనంటే యాంత్రికంగా చేసే పనులు మనుషులు చేసే బదులు విల్ హ్యావ్ మెషిన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ప్లేస్. సో ఫస్ట్ అది ఏఐ అనేటువంటిది బ్రహ్మ పదార్థం కాదు, ఇట్స్ అ సింపుల్ థింగ్, ఇట్ కెన్ బి సాల్వ్డ్. అది వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్. అండ్ ఇఫ్ ఆర్ పీపుల్ రెడీ, ఎస్ పీపుల్ ఆర్ రెడీ. వాళ్ళు ట్రైన్ చేసే పద్ధతిలో తేడా ఉండాలి, వాళ్ళు ట్రైన్ చేసే మెథడాలజీలో తేడా ఉండాలి, అండ్ వాళ్ళకి ఎంతసేపును డీమిస్టిఫై చేయాలి టెక్నాలజీని. వాడిది కంప్యూటర్ బ్రెయిన్ రా అంటూ ఉంటారు. అంటే ఏంటి దాని అర్థం? అప్పుడు వాడు చాలా అపురూపం. పాదరసం అనేటువంటి స్థానంలో కంప్యూటర్ అనేటువంటిది వచ్చింది, నుడికారం. కానీ పాదరసానికి ఒక లక్షణం ఉంది, ఎటు పడితే అటు పోతూ ఉంటుంది అసువుగా. కంప్యూటర్ అట్లా వెళ్ళదు, అది రిజిడ్గా ఉంటుంది బేసిక్గా, దాని పరిమితులు బోల్డ్ ఉంటాయి. అందుకని ఈ రోజున స్టూడెంట్స్కి లిటిల్ బిట్ ఆఫ్ అప్స్కిల్లింగ్, లిటిల్ బిట్ ఆఫ్ డీమిస్టిఫికేషన్ అయితే కనుక ఖచ్చితంగా చేయగలుగుతారు. అందులో నా ఎక్స్పీరియన్స్లో నేను దాదాపు అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఒక 40,000 మంది విద్యార్థుల దాకా అడ్రస్ చేసి ఉంటాం. అవర్ ఎక్స్పీరియన్స్ షోస్ దట్ పీపుల్ హూ అండర్స్టాండ్ ప్రొడక్షన్ ప్రాసెస్, అంటే బియ్యం ఎట్లా వస్తాయంటే రత్నదీప్ నుంచో విజేత సూపర్ మార్కెట్ నుంచో అని చెప్పేవాళ్ళు కాకుండా ఇట్లా పండుతాయి అనే ప్రాసెస్ అర్థమైనటువంటి వాళ్ళకి ఏఐ యొక్క యూటిలిటీ ఫాస్ట్గా అర్థమవుతుంది, ఏఐ యూజ్ కేసెస్ అర్థమవుతుంది, మా నాన్న పనిని ఇట్లా సులువుగా చేయించగలను అనేటువంటిది అర్థమవుతుంది. ఎనీ ప్రొడక్షన్ ప్రాసెస్, ఒక మోటార్ మెకానిక్ కావచ్చు, లేకపోతే ఇంట్లో బూజు దులపటం కావచ్చు, దుమ్ము తడిబట్ట పెట్టడం కావచ్చు, ఎనీ ప్రొడక్షన్ ప్రాసెస్ తోటి ఇంటిగ్రేట్ అయినటువంటి వాళ్ళకి ఏఐ ఈజీగా అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఏఐ అనేటువంటిది జనరేషన్ ఎక్స్కి కొత్త, కానీ ఇప్పుడున్నటువంటి జెన్జీ అది దేంతో పెరిగింది? డోరేమోన్ స్టోరీస్ చూస్తూ పెరిగింది. డోరేమోన్ ఈజ్ ఎన్ అసిస్టివ్ టెక్నాలజీ. ఆ స్టోరీ డోరేమోన్ అనేటువంటి మీరు కూడా చూసుంటారు, మీ పిల్లలు చూపిస్తారు మీకు ఇష్టం లేకపోయినా కానీ. సో దాంట్లో ఏం చెప్తుంది ఆ స్టోరీ ఎసెన్స్ మొత్తం అంతా? నోబితా అనేటువంటి వాడు తనంతట తాను ఏది సాల్వ్ చేసుకోలేడు, ఒక చిన్న అసిస్టివ్ టెక్నాలజీతో ఎదుగుతాడు, పెద్దగా అయ్యేటప్పుడు హీస్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్. సో ఏఐని వాళ్ళు దాంట్లో పెరిగి వచ్చారు, కానీ వాళ్ళేమంత భయపట్ల. ద జనరేషన్ జీ విచ్ ఇస్ దేర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎఫ్రైడ్ ఆఫ్ ఏఐ, దే ఆర్ అండర్స్టాండింగ్ ఇట్ బెటర్. ఇంకేమన్నా లిమిటేషన్స్ ఏమైనా ఉంటే కనుక పై జనరేషన్స్కి భయం తప్పితే ఈ మిలెనియల్స్లో కూడా లేట్ మిలెనియల్స్ ఐ ఫీల్ దట్ దే ఆర్ కంఫర్టబుల్. ఎర్లీ మిలెనియల్స్లో కొంచెం ప్రాబ్లం ఉంది. జనరేషన్ ఎక్స్లో లేటెస్ట్ జనరేషన్ ఎక్స్ మిలెనియల్స్ ఇంచుమించుగా ఒకే రకంగా ఉంటారు. సో దట్స్ వాట్ హస్ బీన్ మై అబ్జర్వేషన్. సో ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళ స్కిల్స్ని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి, ఒకవేళ అప్గ్రేడ్ చేసుకోకపోతే ఇప్పుడున్న న్యూ టెక్నాలజీ వస్తున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళ జాబ్స్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఈ ఎలా ఉంటుందంటే? అంటే వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఉదాహరణకి స్కిల్ అప్గ్రేడేషన్ అనేటువంటి దానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఏఐ మీరు అడిగిన క్వశ్చన్లో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇప్పుడు నేర్చుకోకపోతే ఉద్యోగాలు పోతాయా, ఫండమెంటల్ క్వశ్చన్ అదే కదా. ఇప్పుడు ఉదాహరణకి స్క్రైబ్స్ అనేటువంటిది ఒక వృత్తి ఉండేది, మీకు గుర్తుంటాయి కనుక. స్క్రైబ్స్ అంటే ఇంక్ మీద కొంత అవగాహన ఉంటుంది వాళ్ళకి, చక్కగా రాస్తూ ఉంటారు వాళ్ళు, రకరకాల ఫాంట్స్ తోటి కూడా రాస్తారు, అందంగా రాయగలిగేవాళ్ళు. మీరు ఆ స్క్రైబ్స్ అనేటువంటి వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల పాటు, అట్లీస్ట్ 3000 years పాటు సొసైటీలో బాగా ఎలైట్ క్లాస్ కింద బతికారు. ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత మనకు అన్ని రకాల అందమైనటువంటి స్ట్రోక్స్ తోటి వీటన్నిటితోటి ప్రింటింగ్ సాధ్యం కాలేదు, కానీ ఇట్ హెస్ డెమోక్రటైజ్డ్ ప్రొడక్షన్. జనాలందరికీ చదువు అందుబాటులోకి వచ్చింది, పుస్తకాలు అందుబాటులోకి వచ్చింది. సో ప్రింటింగ్ ప్రెస్ మూలంగా జాబ్స్ ఎక్కువ వచ్చినాయా స్క్రైబ్స్ కన్నా అంటే చూస్తే కనుక ఇట్స్ ఆన్సర్డ్ క్వశ్చన్. సో అందుకని ఏంటంటే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా రీస్కిల్ అవ్వాలి. అండ్ ఐఎమ్ ప్రెటీ ష్యూర్ మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ గురించి మనం ఒకసారి ఆలోచిస్తే కనుక వీ హ్యావ్ సీన్ జనరేషన్ ఆఫ్ చేంజెస్ అండి. Y2K తోటి స్టార్ట్ అయింది, వెనక్కి తిరిగి చూసుకుంటే Y2K ప్రాబ్లం ఏంటి అంటే డేట్కి 2 జాయిన్స్ 1989 రాసే బదులు 89 అని రాశారు. 99 తర్వాత 00 అవుతుంది, 2 బ్లాక్స్ ఉన్నాయి. 99 తర్వాత 00 అవుతుంది, కానీ ఆ 2 బ్లాక్స్ స్థానంలో 4 బ్లాక్స్ కిందకి మార్చాలి. దట్ వాజ్ Y2K ప్రాబ్లం. ఇప్పుడు ట్రివియల్గా అనిపిస్తుంది, సింపుల్గా అనిపిస్తుంది. దెన్ కేమ్ ద .com బూమ్. .com బూమ్లో యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ టు టెస్టింగ్ టూల్స్ కానీ మిగతా కొత్త టెక్నాలజీస్ అన్నిటి కానీ. టెస్టింగ్ టూల్స్ ఇవన్నీ నడిచినాయి కొంతకాలం.
మాన్యువల్ టెస్టింగ్ ప్లేసెస్లో ఆటోమేషన్ టెస్టింగ్ వచ్చింది, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ వచ్చింది నెక్స్ట్, ఆ తర్వాత స్క్రిప్టింగ్ ఇవన్నీ కూడా వచ్చేసినాయి. సో యూ హ్యావ్ సీన్ జనరేషనల్ చేంజెస్. సో ఆటోమేషన్ ఆఫ్ ఐటీ కూడా జరిగింది. ఐటీ వాజ్ యూస్డ్ టు ఆటోమేట్ ద రిమైనింగ్ సిస్టమ్స్. ఐటీని దేనికి వాడారంటే మ్యానుఫ్యాక్చరింగ్ని ఆటోమేట్ చేయడానికి, జర్నలిజంని ఆటోమేట్ చేయడానికి, ఆఫీస్ వర్క్ ఫ్లోస్ని ఆటోమేట్ చేయడానికి వాడారు. ఐటీ ఇట్ సెల్ఫ్ ఆటోమేషన్కి స్టార్ట్ అయింది. దట్ ఈస్ వేర్ వీఆర్ కమింగ్ టు మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ. ఈ రోజున ఏఐ తోటి వీ హ్యావ్ గాట్ హ్యూమంగస్ అమౌంట్ ఆఫ్ యూజ్ కేసెస్. If I don't basically, and I would say that no IT company has trained in these 30 years అండి ఎంప్లాయీస్ని. ఐటీ కంపెనీలు మన పబ్లిక్ సెక్టర్ ఉన్న పీరియడ్లో ఎంప్లాయీస్ని ట్రైన్ చేసేవాళ్ళు. లాస్ట్ 3 decadesలో there was never that there was training that was conducted on upskilling of the employees. ఇంకా టీ ఎట్లా తాగాలి, స్పూన్ ఎట్లా పట్టుకోవాలి, ఫోర్క్ ఎట్లా పట్టుకోవాలి, క్లయింట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు నాప్కిన్ ఎట్లా పట్టుకోవాలి నేర్పారు తప్పితే ఈ అప్స్కిల్లింగ్కి సంబంధించినటువంటి కంపెనీస్ ఎప్పుడు శ్రద్ధ పెట్టలేదు. అమీర్పేట్ చేసింది, తర్వాత ఆన్లైన్ కోర్సెస్లో నేర్చుకున్నారు. పీపుల్ స్ట్రగుల్డ్ అండ్ దే ఇవాల్వ్డ్ ఇన్ టు ఇట్. సో ఐ థింక్ ఇప్పుడు అప్స్కిల్లింగ్ ఈజ్ ఎ నెసెసిటీ అన్డిస్ప్యూటెడ్లీ ఏఐ అనేటువంటిది. అండ్ దే అండర్స్టాండ్ ఇట్ వెల్, ఐటీ ప్రొఫెషనల్స్ అండర్స్టాండ్ ఇట్ వెల్. ఏఐకి అప్స్కిల్లింగ్ ఎట్లా చేయాలి అనేటువంటి దాంట్లో కూడా, ఎందుకంటే ఇది ఓవర్ నైట్ అవట్లా. వీ గాట్ మెషిన్ లెర్నింగ్ ఇన్ ద ప్రాసెస్. ఆటోమేషన్ ఆఫ్ ఐటీ 2012 నుంచి జరుగుతుంది. అంటే ఒక 10 ఏళ్ళుగా, ఇప్పటికి 10-12 ఏళ్ళుగా ఆటోమేషన్ ఆఫ్ ఐటీ జరుగుతూ వస్తుంది. అండ్ వీఆర్ మూవింగ్ ఆన్ టు ద ఫేజ్ ఆఫ్ ఏఐ. ఇప్పుడు స్టేట్ పరంగా కానివ్వండి, సెంట్రల్ లెవెల్లో కానివ్వండి, ఈ టెక్నాలజీ యూజ్ చేస్తున్నప్పుడు ఈ పాలసీస్ ఏమైనా చేంజ్ అవ్వాలంటారా మన కంట్రీలో ఎస్పెషల్లీ? ఆబ్వియస్గా అండి పాలసీస్ ఇంట్రడ్యూస్ చేయాలి అండ్ దే షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఒకటే ఎలాంటివి ఇంట్రడ్యూస్ చేయాలి? ఫండమెంటల్ థింగ్ ఏంటంటే అందరూ రేజ్ చేస్తుంది మిస్యూజ్, లేకపోతే అవతార్స్ని క్రియేట్ చేస్తున్నారు, వాయిస్ని చేస్తున్నారు. దట్ ఎగ్జిస్టెడ్ ఈవెన్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ఏఐ ఆల్సో. ఏఐ స్పీడప్ చేస్తుంది, ఫోటోషాప్ ఇంకొంచెం స్పీడప్ చేసింది. అంతకుముందు కూడా స్కోప్ ఉండింది, ట్రిక్ ఫోటోగ్రఫీ అనేటువంటి ఉండేవాళ్ళు. సో దేర్ వాజ్ స్కోప్ ఫర్ ఆల్ దీస్ ఇల్ హ్యాపెనింగ్స్ ఇన్ ద సొసైటీ. సో దట్ హ్యాస్ టు బి హ్యాండిల్డ్ విత్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్స్ అండ్ ఆల్. కానీ ఫండమెంటల్ థింగ్ ఏంటంటే ఏఐ అనగానే దాంట్లో 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఆల్గోరిథం. ఆల్గోరిథం ఏం చెప్తే ఏఐ అదే చేస్తుంది. సో ఆల్గోరిథం ట్రాన్స్పరెంట్గా ఉండాలి. పబ్లిక్ యూటిలిటీ ఎక్కడైనా ఉంటే కనుక, పబ్లిక్ ఇంటర్ఫేస్ ఉండి జనాలకు ముడిపడిన, జనాల సమస్యలకు సంబంధించింది కానివ్వండి, జనాలకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించింది కానీ, ఏ అంశంతో ముడిపడి ఉన్నటువంటి ఆల్గోరిథం అయినా కానీ ఇట్ షుడ్ బి మేడ్ పబ్లిక్ ఫండమెంటల్గా. ఇది ఫస్ట్ కాంపోనెంట్ ఆల్గోరిథం. రెండోది వచ్చేటప్పటికి దాన్ని ఆల్గోరిథంని ఇంప్లిమెంట్ చేయడానికి రాసే సోర్స్ కోడ్, దట్ షుడ్ బి ఆల్సో ఇన్ పబ్లిక్ బికాస్ టు వెరిఫై ఈ ఆల్గోరిథం ఇంప్లిమెంట్ అయిందా లేదా అనేది. ద థర్డ్ కాంపోనెంట్ ఈస్ డేటా అండి. డేటా ఏంటంటే ఏ డేటాతో ట్రైన్ చేస్తున్నాం అని చెప్పేసి. తర్వాత డ్యూ డిలిజెన్స్ అనేది అంటాం ఒకటి. డ్యూ డిలిజెన్స్ ఈజ్ వెరీ మచ్ ఇంప్లిసిట్ ఇన్ ద సిస్టమ్. మనకి ఎట్లా అంటున్నానంటే, ఉదాహరణకి ఐఏఎస్ ఆఫీసర్లుగా ఎవరు బాగా పనికొస్తారని హిస్టారికల్ డేటా మొత్తం తీసుకుని ట్రైన్ చేసామనుకోండి, ఏమొస్తుంది? ఫలానా కులానికి చెందినటువంటి వాళ్ళు, ఫలానా ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఐఏఎస్కి సూటబుల్ అని చెప్పి మోడల్ ఆటోమేటిక్గా ట్రైన్ అవుతుంది, మీ అల్గోరిథం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా కానీ. సో ఈ డేటా సెట్స్ అంటున్నాం కదా, ఏ డేటా సెట్స్ మీద ఏ మోడల్ ట్రైనింగ్ అయింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని ఓపెన్నెస్ ఆఫ్ దీస్ డేటా సెట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు ఏఐని తీసుకొచ్చి గవర్నెన్స్లో పెట్టారనుకోండి, ఆటోమేషన్ తోటి బోల్డ్ సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి కరెంటు బిల్లు కనుక ఇన్ని యూనిట్స్ దాటితే తెల్ల రేషన్ కార్డు రద్దు అయిపోతుంది. ఇంటి ముందు కారు ఉన్నా, 2 మోటార్ సైకిల్స్ ఉన్నా, 1 మోటార్ సైకిల్ ఉన్నా కానీ తెల్ల రేషన్ కార్డు రద్దు అవుతుంది. దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి? క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏం ఉంటాయి కాన్సిక్వెన్సెస్? పిల్లలకి చదువు ఉచితంగా వచ్చేది పోతుంది, ఆరోగ్యశ్రీ కార్డు పోతుంది, రేషన్ సరుకు తగ్గుతుంది, మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. నేను ఒక ఓలా ఊబర్ డ్రైవర్ని, లోన్ తీసుకుని కారు కొనుక్కున్నాను, నేను సంపన్నుని అవ్వను కదా. అక్కడ ఎవరైనా మనకి వెరిఫికేషన్కి వచ్చినటువంటి వాళ్ళు చూసి అర్థం చేసుకుని వెళ్తారు. నాకు కరెంటు బిల్ ఒక్కసారి పెరిగింది. ఎందుకు పెరిగింది? నా మగుడు కూలోనాలో చేసుకుని వస్తుంటే నేను ఇంట్లో వెట్ గ్రైండర్ పెట్టుకున్నాను, లేదు చిన్న బ్యూటీ పార్లర్ సెలూన్ పెట్టుకున్నాను హోమ్ డొమెస్టిక్ వర్క్ కింద, లేదు ఇస్త్రీ పెట్టుకున్నాను, చిన్న పవర్ డ్రై క్లీనింగ్ పెట్టుకున్నాను బేసిక్గా. సో ఈ అన్నిటి రీత్యా కూడా ఈ పారామీటర్స్ పెరుగుతాయి ఇవన్నీ. సో మీకు ఆటోమేషన్ తీసుకొచ్చేసి పెడితే కనుక అక్కడ గవర్నెన్స్లో తీసుకొని వచ్చి పెడితే కనుక జనాలందరూ రేషన్ కార్డులు టప్పిమని లేచిపోతాయి. ఆధార్ బేసిస్ మీద తండ్రికి లేచిపోతే కనుక క్రైటీరియా,
పిల్లలు ఫ్యామిలీ మొత్తం అందరికీను ద సో కాల్డ్ వెల్ఫేర్ అనేటువంటి కాన్సెప్టే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కానీ ఈ డేటా సెట్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్లీ గవర్నెన్స్ విషయానికి వచ్చేటప్పటికి దే నీడ్ టు బి ఓపెన్. అండ్ వెన్ యూ బిల్డ్ ఎ మోడల్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా చేస్తుంది. అది మోడల్ అంటే ఫైనల్ అవుట్పుట్. ఏ టూల్ ChatGPT అనేది ఒక మోడల్, అది ఫైనల్ అవుట్పుట్ అనమాట. మీరు అడిగిన దానికి సమాధానాలు చెప్తుంది అది బేసిక్గా. సో ఈ కాన్సెప్ట్ ఫైనల్గా అవుతున్నప్పుడు ఆ మోడల్ యొక్క ట్రాన్స్పరెన్సీ కూడా ఉండాలి. అల్గారిథమ్ నుంచి ఈ 4 ఫేజెస్లో ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది విధిగా పాలసీ కింద తీసుకుని రావాలి. లేకపోతే కనుక వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ అండ్ దేర్ వుడ్ బి ఎ మెథడాలజీ జనాలకు కనపడదు. What it is going to happen తెలియదు మనకి. సో ఒపేసిటీ హియర్ వుడ్ నాట్ వర్క్ అండి. సో దెర్ షుడ్ బి ట్రాన్స్పరెన్సీ ఇన్ దిస్ అండ్ ఆల్సో ఇన్ పర్టికులర్ ప్లేసెస్. ఇఫ్ సంబడీ సేస్ దట్ నేను ఎక్స్ట్రీమ్ రీసెర్చ్ చేశాను హెల్త్కి సంబంధించింది, నా మోడల్ క్యాన్సర్ డయాగ్నోస్ చేసి చెప్తుంది డేటా మొత్తం అంతా పెట్టుకొని, లేదు నీ జీన్ కోడ్ మొత్తం అంతా తీసుకునేసి నా మోడల్ చెప్తుంది అన్నప్పుడు ఈజ్ ఇట్ రియలీ డూయింగ్ దట్ ఆర్ నాట్? దేర్ నీడ్స్ టు బి ఎ ఏజెన్సీ, సమ్ రెగ్యులేటరీ ఏజెన్సీ విచ్ లుక్స్ ఎట్ ది వెరిఫైయబిలిటీ. ఈ 4 కాంపోనెంట్స్ని వెరిఫై చేస్తుందా లేదా అనేటువంటిది మనకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉన్నట్టు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్నట్టు, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఉన్నట్టు, ట్రాయ్ ఉన్నట్టు, ఈ ఏఐ కూడా వీ నీడ్ టు హ్యావ్ సమ్ రెగ్యులేటర్ విచ్ బేసికలీ లుక్స్ ఎట్ ఇది నాది ఓన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, నేను ఇవన్నీ ఓపెన్గా పెట్టను అని రేపు పొద్దున ఎవరైనా అన్నా కానీ దాన్ని వెరిఫై చేసి రిజల్ట్స్ వస్తున్నాయో లేదో చెక్ చేయడానికి దేర్ నీడ్స్ టు బి ఎ రెగ్యులేటరీ కమిషన్. వీటిని అన్నింటినీ ఓవర్ ఆర్చింగ్గా ఏఐ పాలసీ ఒకటి రావాలి. ఏఐ పాలసీ తూతూ మంత్రంగా తీసుకొస్తే కుదరదు. ఎందుకనంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పీరియడ్లో స్టీమ్ ఇంజిన్ గాట్ ఇన్ టు ఎవ్రీ ప్రొడక్షన్ ప్రాసెస్. ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఎలక్ట్రిసిటీ కేమ్ ఇన్. సో ఎలక్ట్రిసిటీ కేమ్ ఇన్ టు ఎవ్రీ ప్రాసెస్. ఇంటర్నెట్ కేమ్ ఇన్ టు ఎవ్రీ ప్రాసెస్. జస్ట్ ఇమాజిన్ ఎవరు ఇంటర్నెట్ లేకుండా హౌ డూ వీ సర్వైవ్? సిమిలర్లీ ఏఐ ఈజ్ గోయింగ్ టు బి దేర్ లైక్ దాట్. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్షన్ టూల్, అదొక ఉత్పత్తి శక్తి, అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి దేర్ ఇన్ ఎవ్రీ ప్రొడక్షన్ ప్రాసెస్. అందుకని వీటన్నిటి ఓవర్ ఆర్చింగ్ పబ్లిక్ పాలసీ ఒకటి ఉండాలి. దెర్ షుడ్ బి ఏ ప్రాపర్ డిబేట్ ఆన్ ఇట్. పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ అవ్వాలి. ఈవెన్ ఫర్ ద ప్రైవేట్ ప్లేయర్స్ వెన్ దే ఆర్ కమింగ్ అవుట్ విత్ సొల్యూషన్స్ there needs to be a mechanism for the verifiability of it. సో ఇప్పుడు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ స్వేచ్ఛకి ఏమన్నా హెల్ప్ చేస్తుందంటారా? గ్రాంట్స్ కానీ అట్లాంటివి? గ్రాంట్స్ ఇప్పుడు దాకా ఏం తీసుకోలేదండి, వాళ్ళు ఏమి ఇవ్వలేదు, వాళ్ళు ఆఫర్ చేయలేదు, మేము అడగలేదు. బట్ మొన్న మా ఏఐడీస్కి వచ్చి స్టేట్ గవర్నమెంట్ మిషన్, స్వేచ్ఛ మిషన్ 2 ఒకటే అని చెప్పి జయేష్ రంజన్ గారు అనౌన్స్ చేశారు. వీ ఫెల్ట్ హ్యాపీ. We'll work collaboratively with this government and build solutions. And government institutions like IIIT toti, JNTU toti, we have been working with government institutions and will be more willing to work with all players, all stakeholders in the society. Any other engineering colleges interest చూపిస్తున్నాయా డైరెక్ట్ గా మీతో వర్క్ దాదాపు 200 colleges have signed up for this internship అండి. ఈ ఇంటర్న్షిప్ ఎందుకంటే పిల్లలు ఎగ్జాక్ట్లీ ఎందుకంటే పిల్లలు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ we train them with every component: data collection, data pruning, data labeling and data annotation. ఇప్పుడు దాకా మీరు ఒక 10,000 మందితో స్టార్ట్ చేశామన్నారు కదా, అందులో ఏదన్నా ఒక స్టడీ, ఒక కేస్ స్టడీ గురించి అని చెప్తారా? ఒక ఫస్ట్ 10,000 మందిలో ఒక్కొక్కరు 50 పీపుల్ దగ్గరికి ఇప్పుడు జస్ట్ స్టార్టెడ్ 2 days బ్యాక్ స్టార్ట్ చేశారు. నేను ఒక 1 week అయిపోతే కనుక దెన్ ఐ విల్ బి ఏబుల్ టు గెట్ అవుట్. బట్ ఐఎమ్ సేయింగ్ దట్ దెర్ విల్ బి ఫ్యాసినేటింగ్ డేటా దట్స్ గోయింగ్ టు కమ్ అవుట్. ఎందుకంటే మనకు ఒక్కొక్క కథ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నుడికారంతో ఉంటుంది. ప్రతి పోలేరమ్మకి ఒక సపరేట్ కథ ఉంటుంది, ప్రతి పోచమ్మకి ఒక సపరేట్ కథ ఉంటుంది, ప్రతి కట్టమైసమ్మకి సపరేట్ కథ ఉంటుంది. ఆ కథ ఇవన్నీ కూడా వస్తుంటాయి. సో ఐఎమ్ ప్రెటీ షూర్ దట్ విల్ బి గెటింగ్ ఫ్యాసినేటింగ్. ఈ ఇంటర్న్షిప్ చేస్తున్న పిల్లలు ఓన్లీ హైదరాబాద్ లోనే ఉన్నారా లేకపోతే తెలుగు రాష్ట్రాలు మొత్తం అంటే ఏపీ తెలంగాణ రెండిట్లో ఉన్న కాలేజెస్ నుంచి వచ్చిన పిల్లలు? ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ విత్ అస్. సో చూసాం కదండి, మనం ఈరోజు స్వేచ్ఛ ఫౌండేషన్ గురించి తెలుసుకున్నాం. అలానే ఏఐ, ChatGPT, ML ఈ కోర్సెస్ స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ నేర్చుకుంటే ఎలాగ వాళ్ళు ముందుకు వెళ్తారు, ఇవన్నీ మనం కిరణ్ చంద్ర గారి దగ్గర తెలుసుకున్నాం. దీని గురించి ఈ వీడియో చూసిన తర్వాత మీ కామెంట్స్ కింద, ఈ వీడియో కింద తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్డ్.